Write a short note on the anomalous behavior of boron in the group 13. సో గ్రూప్ 13లో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం ఉంది. బట్ బోరాన్ కి స్పెషల్ సంథింగ్ అనామలస్ బిహేవియర్ ఉంటుంది. అది ఎందుకని చూద్దాం. దీంట్లోనే కాదు, గ్రూప్ 13లోనే కాదు, మేము చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1, 2, 3లో ప్రతి దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్లో అనామలస్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క గ్రూప్లో వచ్చినప్పుడు దాని రిలేటెడ్ ఎలిమెంట్ గురించి చదువుకుంటున్నాం. ప్రెసెంట్ 13th గ్రూప్లో వచ్చినాం కాబట్టి బోరాన్ గురించి చదువుకుందాం. సో బోరాన్ బీయింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గ్రూప్ డిఫర్ ఫ్రమ్ ద అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద గ్రూప్ సిగ్నిఫికెంట్లీ బికాస్ ఆఫ్, ఎందుకు అంటే ఇట్స్ స్మాల్ సైజ్. దెన్ నెక్స్ట్ ద డిఫరెన్స్ ఇన్ ద పెనల్టిమేట్ షెల్ కాన్ఫిగరేషన్, హై ఫాస్ట్ అయోనైజేషన్ పొటెన్షియల్. 1 by 1 చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 5, అవునా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 1s2, 2s2, 2p1. అంటే ఇలా అటామిక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది బేసికల్లీ. సో ఇది న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ సెల్లో 1s ఉంటుంది, నెక్స్ట్ ఈ సెల్లో 2s, 2p ఉంటుంది, అవునా. సో 1s కాబట్టి 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇంకా 2s లో 2, 2pలో 1, 2s లో 2 కాబట్టి 2, అండ్ దెన్ 2pలో 1 కాబట్టి ఇక్కడ ఒకటి. ఇలా అటామిక్ స్ట్రక్చర్ చూసుకుంటే దీంట్లో p ఆర్బిటల్స్ ఉన్నాయి, d ఆర్బిటల్ లేదు. అందుకే ఇది ఇట్ ఈస్ హ్యావింగ్ స్మాల్ సైజ్. d ఆర్బిటల్ లేదు కాబట్టి స్మాల్ సైజ్ ఉంటుంది. d ఆర్బిటల్లో ఇలా 5 స్టెప్ షెల్స్ ఉంటాయి, అందుకే ఇది పెద్దగా ఉంటుంది. లేదు కాబట్టి d ఇట్ ఈస్ అ స్మాల్ సైజ్. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఇన్ ద పెనల్టిమేట్ షెల్. పెనల్టిమేట్ అంటే ఇది లాస్ట్ షెల్, లాస్ట్ లేదా దీన్నే వ్యాలెన్స్ షెల్ అని అంటాం. ఓకే, దీనికన్నా ముందు అంటే వ్యాలెన్స్ షెల్ కన్నా ముందు షెల్ ఉన్న దాన్ని పెనల్టిమేట్ షెల్ అంటాం. ఓకే, సో ఈ పెనల్టిమేట్ షెల్ ఒక కాన్ఫిగరేషన్ డిఫరెన్స్ చూసుకుంటే మేము ఉంది, అవునా. దాని వల్ల కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ ద అనామలస్ బిహేవియర్. ఇంకా అంటే హై అయోనైజేషన్ పొటెన్షియల్. అయోనైజేషన్ పొటెన్షియల్ దాన్ని IE అంటాము. మీన్స్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. అంటే అవుటర్ మోస్ట్ షెల్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని IE అంటాం. దీనికి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చూడండి అది కూడా ఏంది, న్యూక్లియస్ కి నియరర్ గా ఉన్నాయి, అందుకే ఇట్ నీడ్ మోర్ ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం వస్తుంది ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి. ఓకే, సో అందుకే ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఫాస్ట్ అయోనైజేషన్ పొటెన్షియల్ కావాలి. నెక్స్ట్ అనామలస్ ప్రాపర్టీస్ ఆఫ్ బోరాన్ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరాన్ ఈజ్ ఎ నాన్ మెటల్, వేరాజ్ అల్యూమినియం ఈజ్ ఆంఫోటెరిక్, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం ఆర్ మెటల్స్. అంటే బోరాన్ అనేది నాన్ మెటల్, అల్యూమినియం అనేది ఆంఫోటెరిక్, ఇవి 3 వచ్చేసి మెటల్స్. ఇంకా మీరు బోరాన్ అనేది మెటలాయిడ్ అని కూడా చూసింటారు. అది ఎందుకంటే ఇన్ సమ్ కేసెస్ నాన్ మెటలే కాకుండా మెటల్ గా కూడా బిహేవ్ చేస్తుంది అది, అందుకే బోరాన్ ని మెటలాయిడ్ కూడా అని అంటుంటాం. నెక్స్ట్ బోరాన్ ఆల్వేస్ ఫార్మ్ కోవలెంట్ కాంపౌండ్ వైల్ ద అదర్ ఫార్మ్ అయానిక్ కాంపౌండ్. కోవలెంట్ కాంపౌండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగి మాకు కాంపౌండ్ లో ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ BF, ఇలా BF3 స్ట్రక్చర్ తీసుకుంటే మేము ఇలా F ఉంటుంది, ఇది కోవలెంట్ బాండ్ ఇది. సో అందుకే ఇది కోవలెంట్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది బోరాన్ అనేది. నెక్స్ట్ బోరాన్ షో డయాగోనల్ రిలేషన్షిప్ విత్ సిలికాన్, సచ్ ఏ రిలేషన్షిప్ ఈజ్ నాట్ షోన్ బై అదర్ ఎలిమెంట్స్. అంటే బోరాన్ ఫ్యామిలీలో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ దెన్ థాలియం. ఇందులో బోరాన్ కి స్పెషల్ ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ అని అనొచ్చు. సో అదే ఏంటంటే డయాగోనల్ రిలేషన్షిప్. డయాగోనల్ రిలేషన్షిప్ అంటే ఇలా డయాగనల్ రేఖలో రిలేషన్షిప్ సిమిలారిటీస్ ఉంటాయి. లిథియంలో, మెగ్నీషియంలో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, దాన్ని డయాగోనల్ రిలేషన్షిప్ అంటారు. బెరీలి అల్యూమినియం కి ఉంటుంది, బోరాన్ సిలికాన్ కి, ఓకే, దెన్ కార్బన్, ఫాస్ఫరస్, నైట్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్, క్లోరిన్ ఇలా రిలేషన్షిప్ ఉంటుంది. అది బోరాన్ కి కూడా ఉంది. దేంతో అంటే సిలికాన్ తో. బోరాన్ డస్ నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్. బోరాన్ అనేది హైడ్రోజన్ ని డిస్ప్లేస్ చేయదు, ఎందుకంటే బోరాన్ విల్ హ్యావింగ్ ద హై ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది బోరాన్ కి, అది ఎంత అంటే 2.0 ఉంటుంది. వేరే వాటికి అల్యూమినియం అవన్నిటికి 1.51 సంథింగ్ అలా ఉంటుంది. హై ఎలక్ట్రోనెగటివ్ ఉన్న వాటికి హైడ్రోజన్ అనేది డిస్ప్లేస్ అవ్వదు. బోరాన్ కి హై ఎలక్ట్రోనెగటివ్ ఉంది కాబట్టి ఇట్ డస్ నాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్. యాసిడ్స్ నుంచి హైడ్రోజన్ అనేది డిస్ప్లేస్ కాదు, ఓకే. బట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్
అండర్ సూటబుల్ కండిషన్స్. వేరే ఉన్నాయి కదండి అదర్స్, లైక్ అల్యూమినియం, గ్యాలిమినియం, థాలియం, అవి హైడ్రోజన్ ని ఈజీగా డిస్ప్లేస్ చేస్తాయి అండర్ సూటబుల్ కండిషన్స్. నెక్స్ట్ పాయింట్, B2O3 ఈజ్ అన్ అసిడిక్ ఆక్సైడ్. అంటే ఆక్సైడ్స్ BOH3, రైట్. ఇది B2O3 అనేది ఆక్సైడ్. ఇవి రెండు కూడా అసిడిక్ నేచర్ లో ఉంటుంది. బట్ అల్యూమినియంవి, గ్యాలియంవి, ఇండియం అవన్నీ కూడా ఏమవుతాయంటే అవి ఆంఫోటెరిక్ నేచర్ లో ఉంటాయి లేదా బేసిక్ నేచర్ లో కూడా ఉంటాయి. అంటే ట్రయాక్సైడ్స్ ఆఫ్ అదర్ ఆర్ ఐదర్ ఆంఫోటెరిక్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఓకే, బోరాన్ లో అల్లోట్రోపీ షో అవుతుంది. ఆ అల్లోట్రోపీస్ లో ఏమేమి ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్రే క్రిస్టలైన్ ఇకోసాహైడ్రల్, ఇంకొకటి ఏమంటే బ్లాక్ అమార్ఫోస్. ఇవి 2 టైప్స్ ఆఫ్ అల్లోట్రోప్స్ ఉన్నాయి బోరాన్ లో. నెక్స్ట్ దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ మేము చూసుకుంటే మాక్సిమం +3 ఉంటుంది. అసలు +1 ఉండదు బోరాన్ ఫ్యామిలీలో. ఓకే, ఇంకా ఏమంటే ఇట్ డస్ నాట్ షో ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్. నో ఇన్నర్ట్ పేర్ ఎఫెక్ట్. ఇదొక పాయింట్. బోరాన్ వి ఆక్సైడ్స్ లేదా హైడ్రాక్సైడ్ అనేవి అసిడిక్ నేచర్ లో ఉంటుంది. వేరేవి తీసుకుంటే ఆంఫోటెరిక్ నేచర్ లేదా బేసిక్ నేచర్ లో ఉంటుంది. సింపుల్ బోరేట్స్ అండ్ సిలికేట్స్ కెన్ పాలిమరైజ్ రెడీలీ ఫార్మింగ్ పాలియాసిడ్స్. అంటే సింపుల్ బోరేట్స్, సిలికేట్స్ ఉంటాయి కదండి, అవి పాలిమరైజ్ అయిపోయి పాలియాసిడ్స్ ఇస్తాయి. వైల్ అదర్ డు నాట్ ఫార్మ్ సచ్ పాలిమర్స్. అంటే బోరేట్స్, సిలికేట్స్ మాత్రమే పాలిమరైజ్ అయిపోయి పాలియాసిడ్స్ ఇస్తాయి, వేరేవి ఇవ్వవు అని. నెక్స్ట్, బోరాన్ హ్యాస్ అ మాక్సిమం కోవలెన్సీ ఆఫ్ 4. అంటే బోరాన్ అటామిక్ నెంబర్ చూసుకుంటే మేము 1s2 2s2 2p1 వస్తుంది. అది గ్రౌండ్ స్టేట్ లో. ఎగ్జైటెడ్ స్టేట్ లో తీసుకుంటే ఇది 2s1 2p2 అవుతుంది. సో ఇక్కడ 1 ఇక్కడ 2 ఇలా జంప్ అయిపోతుంది. సో ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇంకొకటి ఉంది, అది వ్యాకెంట్, అంటే ఖాళీ ఉంది. వ్యాకెంట్ కూడా తీసుకుంటే మేము 4 అవుతుంది. కోవలెన్సీ నథింగ్ బట్ కోవలెన్సీనే అంటాం అది. సో 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఇది బోరాన్ లో ఒక్కటే ఇలా వస్తుంది. బట్ అదర్ ఎగ్జిబిట్ మాక్సిమం ఆఫ్ కోవలెన్సీ 6. బోరాన్ కి ఇలా ఉంటుంది. మేము వేరేవి అల్యూమినియం, గ్యాలిమినియం, థాలియం అవి తీసుకుంటే మేము కోవలెన్సీ 6 కూడా వస్తుంది. బోరాన్ క్యాన్ ఫార్మ్ స్టేబుల్ హైడ్రైడ్స్ వైల్ ద అదర్ కెనాట్ ఫార్మ్ స్టేబుల్ హైడ్రైడ్స్. స్టేబుల్ హైడ్రైడ్స్ అంటే బోరాన్ ప్లస్ హైడ్రోజన్ ఉంటే హైడ్రైడ్స్, బోరాన్ హైడ్రైడ్స్ ఇవి ఎగ్జాంపుల్ మీరు డైబోరెన్ చూస్తుంటారు, B2H6 డైబోరెన్. సో ఇది ఎగ్జాంపుల్. సో ఇది వచ్చేసి స్టేబుల్ హైడ్రైడ్. ఇది అది బోరాన్ ఒక్కటి ఫామ్ చేస్తుంది, వేరేవి స్టేబుల్ హైడ్రైడ్స్ ఫామ్ చెయ్యదు అని. సో దిస్ ఇస్ అబౌట్ ద అనామలస్ ప్రాపర్టీ ఆఫ్ బోరాన్.